పోలీసులంటే సమాజానికి రక్షణ, ప్రజలకు ఓ భరోసా. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం, సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా పనిచేయటం వారి బాధ్యత. ఎలాంటి సందర్భం ఎదురైనా, ప్రదేశం ఏదైనా ప్రజలకు తామున్నామంటూ రక్షణగా నిలుస్తుంటారు. అలాంటి పోలీసులే గాడి తప్పితే సమాజం ఏమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా పల్నాడు జిల్లాలో కొందరు కాకీలు వృత్తికే కలంకంగా మారారు. అక్కడ వరుసగా జరిగిన ఘటనలు పోలీసుల పరువు తీసేశాయి. ఈ కాకీలు చేసిన పని చూసి సామాన్యులే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ముక్కున వేలేసుకుంటోంది. ప్రజల ధనం, మాన ప్రాణాలకు రక్షణగా నిలిచేది పోలీసులే. కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇలాంటి అత్యున్నతమైన పోలీసు వ్యవస్థకే కొందరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళంతా పోలీసులే అయినా చట్టాన్ని, న్యాయాన్ని కాపాడేవారు కాదు. దేశ జాతీయ చిహ్నం 4 సింహాలకు ప్రతీకగా చెప్పుకునే పోలీసులైనా కీచకులనే మించిపోయారు. అక్రమాలకు అలవాటు పడి, డబ్బుకు రుచి మరిగి పోలీస్ అనే పదానికి మచ్చ తెస్తున్నారు. ఒక పోలీసేమో లక్షల్లో లంచం తీసుకుని ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారు. ఆ అమ్మాయిని అప్పగించడానికి ఆ సీఐ ఏకంగా 6.5 లక్షలు లంచం తీసుకున్నాడు. ఇంకొక పోలీసేమో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపులకు దిగేవాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, ఆపై కోరిక తీర్చాలని బెదిరించేవాడు. చెప్పినట్లు వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ హెచ్చరించేవాడు. ఇంకొక పోలీసేమో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని న్యాయవాదిని చంపడానికి సాయం చేశాడు. ఇదంతా జరిగింది పల్నాడు జిల్లాలో. అది కూడా కొద్ది రోజుల తేడాతో జరగడం విశేషం. మార్చి మొదటి వారంలో సీఐ వెంకటరమణ చేసిన పని పోలీస్ శాఖలకు తలవంపులు తేవడమే కాదు, నవవధువు హత్యకు కారణమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే, మాచర్ల పట్టణానికి చెందిన 21 ఏళ్ల కామనబోయిన చౌడేశ్వరి కనిపించడం లేదని, ఆమె అదృశ్యానికి జమ్మల మడకకు చెందిన నాగరాజు కారణమని యువతి తండ్రి చంద్రశ్రీను ఫిర్యాదు చేశాడు. ముందు కేసు నమోదు చేయకపోగా సీఐ వెంకటరమణ ప్రవర్తన సరిగ్గా లేదంటూ చౌడేశ్వరి తల్లిదండ్రులు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మార్చి 10న ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన సీఐ వెంకటరమణ, చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని తెలుసుకుని వారిని స్టేషన్కు పిలిపించారు. అంతకుముందే సీఐ వెంకటరమణ చౌడేశ్వరి తండ్రి చంద్రశ్రీనుతో ఓ ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం చౌడేశ్వరి మేజర్ అయినప్పటికీ 5 రోజుల పాటు పుట్టింటికి వెళ్లేలా సీఐ బెదిరించి పంపాడు. ఇందుకోసం అతను అక్షరాల సుమారు 6.5 లక్షలు లంచం తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న మార్చి 18న చౌడేశ్వరి శవంగా మారడం కలకలం సృష్టించింది. చౌడేశ్వరిని చంపాలనుకున్న తండ్రి చంద్ర కూతురితో పాటు అల్లుడు నాగరాజును కూడా ఇంటికి తీసుకెళ్లారు. చౌడేశ్వరి తండ్రి చంద్ర, అతడి మేనల్లుడు పచ్చిపాల శ్రీను నిద్రిస్తున్న చౌడేశ్వరిని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోస్ట్ మార్టంలో ఆత్మహత్యగా రిపోర్ట్ ఇప్పించేలా సీఐ వెంకటరమణ ప్రయత్నం చేసినప్పటికీ వీలు పడలేదు. దీంతో ఇది హత్యగా తేలింది. సీఐ పాత్రపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పరువు హత్య చేశామని, సీఐ వెంకటరమణకు లంచం ఇచ్చామని వారు ఒప్పుకున్నారు. దీంతో యువతి మరణానికి పరోక్షంగా కారణమైన సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఇది పల్నాడు జిల్లాలో ఇటీవల పోలీస్ వ్యవస్థ పరువు తీసిన మొదటి వ్యవహారం. డబ్బులు తీసుకుని పరువు హత్యకు కారణమైన సీఐ వెంకటరమణ వ్యవహారం మరవక ముందే మాచర్లలో మరో ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా ఉండే జంటల వీడియోలు తీసి వారిని బెదిరించి నగదు గుంజుకోవడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేసిన ఏఎస్ఐ శ్రీనివాసరావు అకృత్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పేరుతో పర్యాటక, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఏకాంతంగా గడపడానికి వచ్చిన ప్రేమ జంటలతో పాటు భార్యాభర్తల వీడియోలు తీసి వారిని బెదిరిస్తుంటాడు.
స్టేషన్కు పదండి అని గద్దిస్తూ బాధితులను భయపెట్టి నగదు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అతడి మాటల్ని ఖాతరు చేయని వారి వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నాడు. కొందరు మహిళలను లైంగికంగా కూడా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతులకు ఫోన్ చేసి తన కోరిక తీర్చకపోతే వీడియోలు బయట పెడతానని బెదిరించి పలువురి మహిళలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ దందా వ్యవహారాల్లో వీడియోలు తీయడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సైదులను సహాయకుడిగా నియమించుకున్నాడు. ఏఎస్ఐ చేసిన దుర్మార్గాలను సైతం ఆటో డ్రైవర్ వీడియోలు తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండడం, అతని ఆగడాలు పెరిగిపోవడంతో పాపం పండింది. ఏఎస్ఐ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో వారి దందా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో విచారణ చేపట్టి ఏఎస్ఐ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించారు. ఇది పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ పరువు తీసిన రెండో వ్యవహారం. ఇక తాగిన మత్తులో ఏఎస్ఐ శ్రీనివాసరావు అత్యంత జుగుప్సాకారంగా వ్యవహరించిన వీడియోలు అసహ్యించుకునేలా ఉన్నాయి. ఓ నవజంట సరదాగా రోడ్డు పక్కన బండి మీద కూర్చుని మాట్లాడుతుండగా ఏఎస్ఐ వారిని బెదిరించిన తీరును చూస్తుంటే అతడు ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతుంది. మార్చి 10న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి సమీపంలో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ను దుండగులు హత్య చేశారు. ఎడవల్లి రోడ్డు పక్కన బండరాయితో కొట్టి చంపారు. అయితే హతుడిని చంపిన వారు ఎక్కడా అనుమానం రాకుండా ఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. మృతదేహం మీద అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి ప్రమాదం కారణంగా చనిపోయినట్లుగా నమ్మించే యత్నం చేశారు. కానీ మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలిస్తే తలపై కొట్టి చంపినట్టుగా అర్థమవుతోంది. అయితే ఒక్క రోజులోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా శ్రీరామ్ హరిప్రసాద్ను బంధువైన కానిస్టేబుల్ మరొకరి సాయంతో హత్య చేశాడు. లాయర్ శ్రీరామ్ హరిప్రసాద్ భార్య నాగజ్యోతి బల్లికురువ మండలం వేమవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉసర్తి వెంకట కోటయ్యకు మరదల వరుస కావడంతో పెళ్లికి ముందే వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. తన భర్త రోజు మద్యం తాగి తిడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె కానిస్టేబుల్కు చెప్పింది. దీంతో అతన్ని అంతమొందించేందుకు గుంటూరులో తనకు పరిచయం ఉన్న కొండారెడ్డి శ్రీనివాసరావును కలిసి సహకరించమని కోరాడు. ఇద్దరు న్యాయవాదిని నరసరావుపేట పిలిపించి కోటప్పకొండ రోడ్డు వైపు వచ్చి ఎన్ఎస్పి కాలువ దగ్గర మద్యం తాగారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో లాయర్ హరిప్రసాద్ స్కూటీ దిగి రోడ్డు అంచున నిలబడగా ఇద్దరు రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయాలై న్యాయవాది కింద పడ్డాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడిపై స్కూటీ పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులైన కానిస్టేబుల్ ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడడం విశేషం. ఇది పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ పరువు తీసిన 3వ వ్యవహారం. పల్నాడు జిల్లాలో కొందరు చేసిన తప్పుడు పనులు పోలీసు వ్యవస్థకే కాదు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చాయి. ఇలాంటి కంత్రి పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా ముదురు కాకీలకు బుద్ధి వస్తుందని ప్రజలు కోరుతున్నారు.